హలో అండి, క్యాన్వాస్ తోటి కట్ వర్క్ నీటి ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ క్యాన్వాస్ అనేది క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము కుట్టు అనేది చివరిన ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ చివరిన కుట్టు వేసుకుంటే మనకి క్లాత్ అనేది మూవ్ అవ్వదు. కట్ వర్క్ అంటే మనం రౌండ్ తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక టిప్ అని చెప్పచ్చు. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఇది చిన్న మిషనేనండి, పెద్ద మిషన్ అయితే కాదు. నేను పెద్ద మిషన్ కూడా తెచ్చుకున్నాను కదా. నేనైతే ఇప్పుడు చిన్న మిషన్లోనే మీకు చూపిస్తున్నాను ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది. అయితే కట్స్ అన్ని నీట్గా స్లోగా తిప్పుకోవాలండి. పాదంని మార్చుకుంటూ అంటే పాదంని స్లోగా కట్ వర్క్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనము టర్న్ చేసుకుంటూ నీడిల్ని దింపుతూ నీడిల్ని మళ్ళీ పైకి ఎత్తుతూ ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి వచ్చేసి 5 అయితే పెట్టానండి. కట్ వర్క్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేసుకోవాలి. మధ్యలో కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు టర్న్ చేసేసుకొని క్లాత్ని అటు ఇటు మూవ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. అంతే అండి. ఈ వీడియో ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.